తర్వాత టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యే, 14లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే, 18లో ఓడిపోతే 19లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ మల్కాయిరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేసిండు, టీడీపీలో టీడీఎల్పీ నేతగా పనిచేసిండు, తర్వాత పీసీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిందండి. మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిండు, తండ్రి పేరు చెప్పుకుని రాలే కదా. నువ్వు కాలి కోటి సరిపోదామని అర్థం ఉందా? మాటలలో పోటీ పడాలి, అబద్ధాల్లో పోటీ పడితే ఎట్లా? మీరు అన్ని అబద్ధాలే. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఆ నమస్తే తెలంగాణ టీ న్యూస్లో వచ్చిందే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. ఆ రోజు అదే ఇప్పుడు చూడండి, ఒక వీడియో ఊకే ఆమెదే చూసినాం, ఎవరిదో ఒక హీరోయిన్ చూస్తే అయ్యే వీడియోలు వస్తుంటాయి. ఇక అట్లనే వాళ్ళు అంటే వాళ్ళకి మంచిగా ఉన్నాయని చూస్తే ఊక మంచి వాళ్ళు చేసింది మంచి, వేరే వాళ్ళు చేసింది తప్పైతే ఎట్లా? కాబట్టి కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకే సమాధానం చెప్పలేక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏకి పారేస్తాడో, ఎక్కడ కాళేశ్వరం కావచ్చు, కృష్ణా జలాల్లో నా హయాంలో అన్యాయం జరిగిందో అన్ని బయట పెడతారని చెప్పేసి భయపడి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పోయిండు. ఆయన పిల్లలేమో వాళ్ళిద్దరు కూడా బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కృష్ణా జలాల గురించి మాట్లాడితే బనక జలాలు అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడతారు, కృష్ణా జలాలు గోదావరి జలాలు అంటారు. అరే కృష్ణా జలాల మీద చర్చ అన్నారు కదా, గోదావరి జలాల తర్వాత మాట్లాడదా అంటే రాకుండా అంటే పరివారక ప్రాంతం అంటే తెలియదు, ఎవరిని గౌరవించలేదు, మేధావులు ఇచ్చే సలహా సూచనలు తీసుకునేలేదు. అరే మామకే మీరు సమాధానం చెప్తలేరు, మామకు ఎదురు చెప్పలేని పరిస్థితి మీరుండి మాకు సమాధానం చెప్తారు, నాకు అర్థం కాదు. హరీష్ రావు అయినా కేటీఆర్ గారు అయినా